అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. మెడికల్ కాలేజీల విషయంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనకాపల్లిలో అయితే మెడికల్ కాలేజ్ కట్టారో దాన్ని సందర్శించబోతున్నారు. ఈ నేపథ్యంలో కూటమి సర్కార్ ఏముంటుంది, రిషికొండ ప్యాలెస్ అయితే మీరు కంప్లీట్ చేస్తారు, ఈ మెడికల్ కాలేజీలు పిల్లలు చదువుకునే మెడికల్ కాలేజ్ మీరు కంప్లీట్ చేయరా అంటూ ఒక కొత్త వాదన తెరపై వచ్చింది. మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తీక్ గారు ఉన్నారు. నమస్కారం. ఏంటి సార్, ఎలా చూడొచ్చు జగన్ పర్యటన? కూటమి భయపడుతుంది అనేది కొంతమంది చెప్తున్నారు. అదే బాధ ఏంటంటే అక్కడికి వెళ్ళే జగన్మోహన్ రెడ్డి గారికి సబ్జెక్ట్ ఉండదు, ఆయన గురించి వీడియోలు చేస్తే మీలాంటి జర్నలిస్టులకి సబ్జెక్ట్ ఉండదు. ఇది పర్యటన అని ఎవరన్నారు? జగన్మోహన్ రెడ్డి గారి గత పర్యటన చూసిన తర్వాత కూడా దీని పర్యటన అనుబుద్ధి అవుతుందా మీకు? ఇది ఒక దండయాత్ర. ఉత్తరాంధ్ర మీద, వైజాగ్ మీద ఒక దండయాత్ర చేస్తున్నాడు. ఆయన ఏ ఉద్దేశంతో పోతున్నాడు? నర్సీపట్నంలో ఒక మెడికల్ కాలేజీని సందర్శించడానికి పోతున్నాడు, అంతే కదా. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం ఒక మెడికల్ కాలేజీని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో శాంక్షన్ అయింది అని చెప్తున్నటువంటి ఒక మెడికల్ కాలేజీని సందర్శించడానికి పోతున్నారు. ఆయన ఏం చెప్పబోతున్నారు? నేను 60% పనులు కంప్లీట్ చేశా, మిగతా 40% పనులు కూటమి కనుక కంప్లీట్ చేస్తే ఇక్కడ మెడికల్ కాలేజీ తయారై ఉండేది, కానీ ఈ మెడికల్ కాలేజీని కూటమి ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేస్తుంది అని చెప్పడానికి వెళ్తున్నారు. అవునా కాదా? అసలు ప్రైవేటైజేషన్ చేస్తున్నారా? లేదు. చేస్తుంది ఏంటిది? PPP, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. నిజానికి ఇది ఎందుకు వచ్చింది? ఈ PPP మోడల్ని కూటమి ప్రభుత్వం ఎందుకు ఎంచుకుంది? అసలు PPP అంటే ఏంది మీకు క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ వీడియో చూడొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కూడా ఈ వీడియో చూడొచ్చు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే, అయ్యా మీరు చెప్తున్న దాని ప్రకారం 2022 ఆగస్టు 8వ తారీఖున మీ ప్రభుత్వం నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ కట్టడానికి 50 ఎకరాల ప్లేసులో 500 కోట్ల బడ్జెట్ తోటి ఒక జీవో జారీ చేశామని చెప్పేసి మీరే చెప్తున్నారు. అంటే 8/8/2022 జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి వరకు అధికారంలో ఉన్నారు? 24. అటు ఇటుగా ఎన్నికల కోడ్ తీసేసినా సరే 2024 ఏప్రిల్ వరకు అయితే అధికారంలో ఉన్నారుగా. అంటే 2 సంవత్సరాలకి 4 నెలలు తక్కువ. అంటే 18 నెలల అధికారంలో ఈ అనౌన్స్మెంట్ అయిన తర్వాత కూడా ఉన్నారుగా. ఈ 18 నెలల కాలంలో ఎందుకు కంప్లీట్ కాదా? ఎందుకు 60% కంప్లీట్ అయింది? అంటే ఒక 2 సంవత్సరాలు 60% అంటే ఇంకొక 1.5 year పట్టిద్దా మిగతా 40%కి? 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు తర్వాత ఇప్పుడు దాంట్లో మళ్ళీ ఎక్విప్మెంట్ కల్పించారు. నిర్మాణం పూర్తిగా సరిపోదు కదా. తర్వాత ప్రొఫెసర్స్ నియామకం జరగాలి, అన్ని రకాల అనుమతులు కావాలి, అన్ని చెకింగ్స్ అయిపోయి తర్వాత అడ్మిషన్లు పడాలి. అంటే ఒక మెడికల్ కాలేజ్ నిర్మాణానికి 5 సంవత్సరాలు పట్టిద్దా? మరి దాదాపు 2022 ఆగస్టు కొద్దిగా అటు ఇటుగా అదే టైంలో రుషికొండ ప్యాలెస్ కట్టాలి అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి రుషికొండ ప్యాలెస్ ఆగమేఘాల మీద కట్టారుగా. ఆగమేఘాల మీద 455 కోట్లతోటి ఇది రుషికొండ కొండ మీద కొండను తవ్వేసి గుట్టను తొలిచేసి చెట్టని నరికేసి అక్కడ ఉన్నటువంటి హరిత ప్యాలెస్ని కూల్చివేసి అంత శ్రమపడి దేశ విదేశాల నుంచి నిపుణులు తీసుకొచ్చి అత్యంత అద్భుతమైనటువంటి గ్రానైట్ రాళ్లతోటి, అద్భుతమైనటువంటి ఎక్విప్మెంట్ తోటి అత్యాధునికమైనటువంటి వరల్డ్ క్లాస్ భవనాన్ని మీరు నిర్మించుకోగలిగారుగా. ఏది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1.5 yearలో దాన్ని కంప్లీట్ చేసుకున్నారు. అవునా కాదా? అంటే 1.5 yearలో మీరు రుషికొండ భవనాన్ని కంప్లీట్ చేసుకోగలిగారు మీరు. మరి మెడికల్ కాలేజీ ఎందుకు కంప్లీట్ చేసిపోయారు? అంటే మీ ప్రయారిటీ ఏంది? మీరు ఉండటం కోసం రుషికొండ ప్యాలెస్ కట్టుకున్నారు, పేద విద్యార్థుల కోసం మెడికల్ కాలేజీ అనుకున్నారు. పేద విద్యార్థుల కోసం కట్టాల్సిన మెడికల్ కాలేజీ ప్రయారిటీ కావాలా, రుషికొండ ప్యాలెస్ ప్రయారిటీ కావాలా? అది సగం కూడా పూర్తి కాలేదు. అంటే వీళ్ళు 60% చెప్పచ్చు, కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన నీకు విజువల్స్ కనపడతాయి ఏ మేరకు కంప్లీట్ అయింది అనేది. అసలు మెడికల్ కాలేజ్ అంటే కేవలం భవనం కాదు, దాంట్లో చాలా ఎక్విప్మెంట్, ప్రొఫెసర్స్ ఇవన్నీ కావాల్సి వచ్చింది. మరి ఈ పరిస్థితుల్లో మెడికల్ కాలేజీలు ఉంటే అవి ఎప్పుడు కంప్లీట్ కావాలి? అంటే మీ ప్రయారిటీస్ వేరు అని జగన్మోహన్ రెడ్డి గారు ఇండైరెక్ట్గా ఇవాళ వైజాగ్ పర్యటన చెప్పదలుచుకున్నారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుందంటే ఇలా కాదు, 17 మెడికల్ కాలేజీలు అర్జెంటుగా కంప్లీట్ చేయాలి, వీళ్ళని తొందరగా కంప్లీట్ చేయాలి, క్లాసులు కూడా స్టార్ట్ కావాలి అనే ఉద్దేశంతో ఒక్కసారిగా ప్రభుత్వం పెట్టుబడి పెట్టలేదు. కాబట్టి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయట్లా, మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వం ప్రైవేట్తో కలిసి, ప్రైవేట్ పెట్టుబడులతో కలిసి కాలేజీల నిర్మాణం, ఎక్విప్మెంట్ ఇవన్నీ కల్పించడం జరుగుతుంది. అయితే
ఫీజులు పెరుగుతాయి కదా, పేద విద్యార్థులకు విద్య దూరం అయింది కదా, ఈ జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ కదా. జగన్మోహన్ రెడ్డి గారి అయ్యంలో ప్రభుత్వం చేతుల్లో మెడికల్ కాలేజీలు ఉన్నప్పుడు, మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వం చేతుల్లో మెడికల్ కాలేజీలు ఉన్నాయి, 5 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అంటే 17 మెడికల్ కాలేజీలు, 5 మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు ఘనంగానే 5 మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తారు. 5 మెడికల్ కాలేజీల్లో 35% కన్వీనర్ కోటా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. 15% నేషనల్ కోటా అంటే ఆల్ ఇండియా కోటా ఇచ్చారు. 50% మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా ఇచ్చారు. అంటే 50% సీట్లు మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా. అసలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మేనేజ్మెంట్ కోటా ఏంటి? ప్రభుత్వం మేనేజ్మెంట్ కదా, ప్రభుత్వమే మేనేజ్మెంట్ కదా. ప్రభుత్వం కాలేజీలో మామూలుగా ప్రైవేట్ కాలేజీలో మేనేజ్మెంట్ కోటా ఉంటుంది, కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మేనేజ్మెంట్ కోటా ఏంటి? మేనేజ్మెంట్ కోటా పేరుతో సీట్ని 12 లక్షలు కమ్ముకున్నారు. ఎన్ఆర్ఐ కోటా పేరుతో సీట్ని 20 లక్షలు కమ్ముకున్నారు. ఈ 12 లక్షలు 20 లక్షలు గవర్నమెంట్ వసూలు చేయటం అసలు పిల్లల నుంచి. అంటే 15 లక్షలు పర్ ఇయర్ అంటే మొత్తం ఎంబీబీఎస్ అయిపోయేసరికి ఎంత పడింది? అంటే అంత బడ్జెట్ చేసుకోగలరా? 1,20,00,000 అసలు బడ్జెట్ చేసుకోగలరా? అంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు విద్యను కాస్ట్లీ చేశారు. ఇప్పుడు కోట ప్రభుత్వం ఏం చెప్తుంది? ఇప్పుడు కన్వీనర్ కోటా సీట్ అని మేము పెంచుతాం, మేనేజ్మెంట్ కోటా సీట్ తగ్గిస్తాం. గతంలో 35% కన్వీనర్ కోటా ఇచ్చారు, ఆ 35% మేనేజ్మెంట్ ఇస్తాం. అంటే కన్వీనర్ కోటా స్థాయిని మేనేజ్మెంట్ కోటాగా మారుస్తున్నారు. కన్వీనర్ కోటాని 50% పెంచుతున్నారు. కన్వీనర్ కోటా 50% పెరుగుతుంది, ఆల్ ఇండియా కోటా 15% ఉంటుంది. తర్వాత 35% ఎన్ఆర్ఐ కోటా కావచ్చు, మేనేజ్మెంట్ కోటా కాబట్టి ఉండబోతా ఉంది. అంటే ఇక్కడ ఒక 15% పేద మధ్య తరగతి రూల్ ఆఫ్ రిజర్వేషన్ మెరిట్ బేస్ ఉన్న వాళ్ళకి కన్వీనర్ కోటా కింద 15% సీట్లు పెరగబోతున్నాయి. అంటే ఎవరికి లాభం జరిగింది ఇక్కడ? అర్జెంటుగా కాలేజీలు అందుబాటులోకి రావడం ఒక ఎత్తు, రెండోది కన్వీనర్ సీట్లు పెంచడం ద్వారా పేద విద్యార్థులకు 15% సీట్లు పెరగటం ఇంకొక ఎత్తు. రిజర్వేషన్ ఉండే వాళ్ళకి, మెరిట్ బేస్ ఉన్న వాళ్ళకి ఒక 15% సీట్లు పెరగటం ఇంకొక ఎత్తు. అంటే ఏది లాభం? ఏ విధానం లాభం? ఇప్పుడు నీకు ఇంకా అర్థమయ్యేదారు చెప్తా. నువ్వు ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ అబ్బా, నీకు 35% మాత్రమే కోటా ఇచ్చారు. నువ్వు కన్వీనర్ కోటా కింద సీటు కొట్టాలనుకున్నావు, ఎందుకంటే నీ స్థాయి ఆర్థికంగా భరించలేవు, మేనేజ్మెంట్ కోటా సీట్ని భరించలేవు కాబట్టి. కానీ నీకు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 35% సీట్లే ఇచ్చారు. ఆ 35% సీట్లను నువ్వు కొట్టుకోవాలి. నీ రిజర్వేషన్తో కొట్టుకుంటావో, నీ మెరిట్తో కొట్టుకుంటావో, మొత్తానికి ఆ సీటు కొట్టుకోవాలి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం తొందరగా పీపీపీ మోడల్లో 17 మెడికల్ కాలేజీని కంప్లీట్ చేసేసి ప్రభుత్వం చేతుల్లోనే మేనేజ్మెంట్ పెట్టుకొని 50% మేనేజ్మెంట్ కోటా అంటే ఇది కన్వీనర్ కోటా పెంచబోతోంది. ఇప్పుడు నీకు గతంలో 35% అవకాశం ఉంది, ఇప్పుడు 50% పెరిగింది. ఇప్పుడు నీకు ఇంకొక 15% సీట్లు అదనంగా ఉన్నాయి. నువ్వు ఏదో ఒక తిప్పలు పడి నువ్వు మంచి ర్యాంక్ సంపాదించి, లేదా రిజర్వేషన్ ఉంటే ఆ రిజర్వేషన్ కూడా ఉపయోగించుకొని మొత్తానికి నువ్వు సీటు కొట్టుకోవడానికి అవకాశం ఉంది. అంటే చూడు ఏది లాభం? రెండోది, ఈ 17 మెడికల్ కాలేజీలు తొందరగా అందుబాటులో రావడం వల్ల మెడికల్ సీట్ అమాంతం ఆంధ్రప్రదేశ్లో పెరుగుతుంది. చదువుకునే వాళ్ళంతా కూడా అవకాశాల కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గిపోయింది. ఇవాళ ఎంబీబీఎస్ కోసం ఇక్కడ సీట్లు దొరక ఫిలిప్పీన్స్కి, ఉక్రెయిన్కి, చైనాకి, రష్యాకి అటు ఇటు వెళ్తున్నారు. అప్పుడు వెళ్ళే వాళ్ళ శాతం తగ్గింది. బయట దేశాలకి ఖర్చులు పెట్టుకొని లక్షలాది రూపాయలు పే చేసి వెళ్ళేటువంటి పరిస్థితి తగ్గిపోయింది. మన నేపథ్యంలో అత్యవసర పరిస్థితులు అంటే చాలా మంది స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్ వచ్చారు. ఇక ఆ పరిస్థితి తగ్గిపోయింది. బయట దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి తగ్గిపోయి ఇక్కడే చదువుకునే పరిస్థితి వస్తాయి. అసలు బయట దేశాలకు మన స్టూడెంట్స్ ఎందుకు వెళ్తున్నారు? ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారి లాగా 15 లక్షలు వసూలు చేయడం, 20 లక్షలు వసూలు చేయడం వల్ల వెళ్తున్నారు. ఈ వసూలు చేయడం మానేసి ఎక్కువ సీట్లని ఇస్తే, అంటే మేనేజ్మెంట్ కోటాను తగ్గించి ఆ మేనేజ్మెంట్ కోటా ఎక్కువ ధర వసూలు చేయొచ్చు. మన 30% అన్నది ఎక్కువ ధర వసూలు చేయొచ్చు. ఎందుకంటే మనం ప్రైవేట్ చేతులు ఉన్నప్పుడు వాళ్ళు మెయింటైన్ చేయాలిగా, ఎక్విప్మెంట్ కల్పించాలిగా, వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారుగా. ఇప్పుడు ఆ కోట కొద్దిగా డబ్బులు పెట్టగలిగి చదువుకున్న వాళ్ళకి వస్తుంది, ఓకే. ర్యాంక్ కొట్టుకునే వాళ్ళకైతే సీట్లు పెరిగాయిగా. ఇప్పుడు నువ్వు అక్కడ ప్లస్ అయిందిగా. అంటే దీన్ని చూడాలి తప్ప, అందులో సీట్లు విపరీతంగా పెరుగుతున్నాయి అన్న చూడాలి తప్ప, ఇస్తారీతన అంటే సబ్జెక్ట్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఆ సబ్జెక్ట్ లేకుండా కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థించాలని మాట్లాడుతున్నారు. అసలు ప్రైవేటీకరణకి పీపీపీకి తేడా తెలియని పరిస్థితిలో ఒక వ్యాపారవేత్త అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? ఆయనకు సాక్షి మీడియా ఉంది, ఆయనకు భారతీయ సిమెంట్స్ ఉంది, ఆయనకు ఒక పవర్ స్టేషన్స్ ఉన్నాయి, పవర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అనేక రకమైనటువంటి ఇండస్ట్రీస్ ఆయనకు ఉన్నాయి. ఆయనకి ప్రైవేట్ మేనేజ్మెంట్ ఏంటో తెలుసు, ప్రభుత్వంతో కలిసిన పీపీపీ మోడల్ అంటే ఏంటో తెలుసు. ఆయన జనాన్ని భ్రమంలో పెడుతుంటే ఆ జనాన్ని భ్రమంలో పెట్టే జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతికి ఇంకొంతమంది తోడవుతారు ఏంటబ్బా? సబ్జెక్ట్ తెలియదు, ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. థ్యాంక్ యూ కార్తిక్ గారు. సో ఇది కార్తిక్ గారు అనాలిసిస్. చూస్తూనే ఉండండి మనం టీవీ.